మనుషులని అభిమానించటం వేరు, ఆరాధించటం వేరు. మనుషులని అభిమానించడం తప్పేమీ కాదు, కానీ ఆరాధించటం చాలా తప్పు. వ్యక్తి పూజ చెయ్యొద్దు అని చెప్పి అంబేద్కర్ గారు తెలియజేశారు. అంటే వ్యక్తిని ఆరాధించటం, వ్యక్తిని పూజించటం, వ్యక్తిని సన్మానించటం, వ్యక్తి మీద ఆధారపడేటువంటి వ్యవస్థను నిర్మించటం చాలా తప్పు. ఒక వ్యవస్థ అనేది ఒక పద్ధతుల ద్వారా, ప్రణాళికల ద్వారా ముందుకు సాగాలి, కానీ వ్యక్తి మీద ఆధారపడి ఏ వ్యవస్థ కూడా మనుగడ సాగించలేదు. కాబట్టి వ్యక్తి కేంద్రితమైనటువంటి వ్యవస్థ మంచిది కాదు. కానీ అభిమానం ఉందా వ్యక్తి అంటే? ఖచ్చితంగా నువ్వు అభిమానించవచ్చు. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి సత్ప్రవర్తన నీ జీవితంలో పాటించవచ్చు. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి క్రమశిక్షణ, మంచితనము, దయాగుణము, కరుణ స్వభావము, సహాయం చేసేటువంటి గుణము, కష్టపడేటువంటి తత్వము ఆ వ్యక్తిలో ఏమైనా ఉన్నాయా? నీ జీవితంలో ఆచరించవచ్చు, అవలంబించవచ్చు, అనుసరించవచ్చు. అంతేగాని ఇక నాకు ఆ వ్యక్తే సర్వస్వం అండి, ఆ వ్యక్తి లేకపోతే నా జీవితమే లేదండి, నేను జీవించలేనండి, ఊపిరి పీల్చుకోలేనండి, నాకు ఆ వ్యక్తి కావాలి, ఆ వ్యక్తిని కలవాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఆ వ్యక్తితో ఫోటో దిగాలి, ఆ వ్యక్తితో నేను మాట్లాడాలి, ఆ వ్యక్తితో నేను టైం స్పెండ్ చేయాలి, ఆ వ్యక్తే నాకు సర్వస్వం అని చెప్పి ఆ వ్యక్తి మీదనే నీ జీవితం ఆధారపడి మసలుతుందా, మనుగడ సాగిస్తుందా? అది చాలా చాలా తప్పు. వ్యక్తి ఆధారితమైనటువంటి జీవన విధానాన్ని పాటించవద్దు, కానీ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి సుగుణములు, మంచి లక్షణములు, మంచి గుణములు ఏమైతే ఉన్నాయో అవి నువ్వు పాటించు, నీ జీవితంలో అవి నెరవేర్చు, నీ జీవితంలో అవి అనుసరించు. నీవు కూడా అభివృద్ధిలోనికి రా. ఆ వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని నీదైనటువంటి రంగంలో నీవు కూడా అభివృద్ధిలోనికి రా. అంతే తప్ప ఆ వ్యక్తి మీద ఆధారపడి ఆ వ్యక్తినే పూజిస్తూ కూర్చుంటే నీ జీవితంలో ఎప్పుడూ కూడా అభివృద్ధిని నీవు చూడలేవు, చూడజాలవు. కాబట్టి అభిమానం వేరు, ఆరాధన వేరు. అభిమానించటం తప్పు కాదు, కానీ ఆరాధించటం తప్పు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి కేవలం ఒక వ్యక్తిని అభిమానంతోని ఆ వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణాలని మాత్రమే పాటించి మన జీవితంలో కూడా విజయ పదంలో ముందుకు సాగేటువంటి వ్యక్తులుగా ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.